అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతదేశంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలో ఏకంగా 44% నగరాలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కేవలం 4% నగరాలకు మాత్రమే జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద రక్షణ లభిస్తోందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తన తాజా నివేదికలో పేర్కొంది. శాటిలైట్ డేటా ఆధారంగా CREA దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. దేశంలోని మొత్తం 4041 నగరాల్లోని గాలి నాణ్యతను నిశితంగా పరిశీలించింది. ఇందులో ఏకంగా 1787 నగరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. కరోనా ప్రభావిత 2020ని మినహాయించి గత 5 ఏళ్లుగా ఈ నగరాల ప్రమాణాలను మించిపోయింది. అంటే దేశంలోని 44% నగరాలు ప్రజలు ప్రతిరోజు విషాన్ని పీల్చుకుంటున్నారని రిపోర్టులో తెలిపింది. రెండు 2025 అంచనాల ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను నివేదిక విడుదల చేసింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరంగా అసోంలోని బైర్నీహట్ నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వీటి తర్వాత నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, భివాడి, హాజీపూర్, ముజాఫర్ నగర్, హపూర్ నగరాలు టాప్ 10లో ఉన్నాయి. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా 416 కాలుష్య నగరాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. పంజాబ్, బీహార్లలో చేరే 136 నగరాలు, పశ్చిమ బెంగాల్లో 124 నగరాలు కాలుష్యంలో మగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నివేదిక స్పష్టం చేసింది. కాలుష్యం బారిన పడ్డ 1787 నగరాల్లో NCAP జాబితాలో ఉన్నవి కేవలం 67 మాత్రమే. అంటే 96% కాలుష్య నగరాలను ఈ పథకం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద కేవలం 130 నగరాలను మాత్రమే SCAP కవర్ చేస్తోంది. మెజారిటీ నగరాలు క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ పరిధికి దూరంగా ఉండిపోయాయి. PM10 కాలుష్యం విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో జాతీయ ప్రమాణాల కంటే 3 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైంది. PM10 కాలుష్యం విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇక ఢిల్లీలో జాతీయ ప్రమాణాల కంటే 3 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైంది. గజియాబాద్, గ్రేటర్ నోయిడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే NCAP వల్ల కేవలం 23 నగరాల్లో మాత్రమే 40% మేర కాలుష్యం తగ్గింది. మరో 23 నగరాల్లో కాలుష్యం తగ్గకపోగా బాగా పెరిగింది. నిధుల వినియోగంలోనూ భారీ లోపాలు ఉన్నట్లు
సిఆర్ఈఏ ఎత్తి చూపింది. ఇక ఎన్సీఏపీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13,415 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో 74% నిధులు ఖర్చు చేశారు. కానీ ఇందులో 68% డబ్బును కేవలం రోడ్ల మీద దుమ్మును తొలగించడానికే వాడారు. ఇక వాహనాల కాలుష్య నివారణకు 14%, చెత్త దహన నివారణకు 12% వాడారు. అసలైన కాలుష్య కారకాలైన పరిశ్రమలు, ఇళ్లలో వాడే ఇంధనాల నియంత్రణకు 1% నిధులు మాత్రమే కేటాయించలేదు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.